Hello? Yes. Yes. Praise the Lord, brothers and sisters. Greetings to you in the holy and precious name of our Lord and Savior Jesus Christ. సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. सभी भाई बहनों को प्रभु यीशु मसीह के नाम पे आप सभी लोगों को शुभकामनाएं. Again, Lord has given us a great opportunity to study His word and to meditate it and to understand the word of God. దేవుడు మనకు మరొక తరుణాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ధ్యానించుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి. परमेश्वर ने हमें और एक मौका दिया है उनके अनुग्रह के द्वारा कि बाइबल अध्ययन में हम आकर बाइबल अध्ययन में पढ़ सके और उसको ध्यान मनन कर सके और सीख सके. Now, in these days, we are studying about book of Daniel, chapter 11. ఈ దినాల్లో మనం దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో నుండి ధ్యానిస్తా ఉన్నాం. और इन दिनों में हमारा ध्यान मनन दानियेल का किताब 11 अध्याय से है. In that, our this year's promise is Daniel chapter 11 and verse 32 is our main motto of studying this studies. కాబట్టి ఈ యొక్క బైబిల్ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ సంవత్సరపు సంఘ వాగ్దానము దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము. और इन दिनों में हम मुख्य अंश के तौर में ध्यान मनन कर रहे हैं दानियेल का किताब 11 अध्याय के उसके 32 वचन से जो हमारी मंडली की प्रतिज्ञा है. Previously we covered up to Daniel 11 up to 6 or 7 verses, and now we are going to see the remaining verses from 7 onwards as God leads up to 2021 like that according to the time also. మరి ఈ దినము మరి ఇంతకు ముందు మనం దానియేలు 11వ అధ్యాయము మొదటి 6-7 వచనాల వరకు చదువుకున్నాం. ఈ దినము 7వ వచనం నుండి మరి ప్రభు సహాయం చిత్తమైతే ప్రభు సహాయం చేస్తే 21వ వచనం వరకు మనకు సమయము అనుకూలించిన కొలది మనం ఈ వచనాలని ధ్యానిస్తాం. पिछले सप्ताह हमने ध्यान मनन किया इसी 11 अध्याय के पहले 7 वचनों पर हमने ध्यान मनन किया है और अब आगे बढ़ते हुए परमेश्वर की अनुग्रह हो तो 7 वचन से लेकर 20 या 21 वचन तक हम ध्यान मनन करेंगे. अगर समय की अनुमति हो तो हम इन वचनों पर ध्यान करेंगे. First of all, let us all read together our theme verse and our promise for this year. Verse 32, Daniel chapter 11, verse 32. The promise portion we will read. కాబట్టి మొదట ఇప్పుడు ఈ యొక్క సంవత్సర వాగ్దానము భాగము దానియేలు గ్రంథం 11:32లో ఉన్నటువంటి వాగ్దాన భాగం మాత్రం మనం కలిసి చదువుకుందాం. आइए हम लोग सब लोग मिलकर दानियेल का किताब 11 अध्याय के 32 वचन को पढ़ेंगे जो हमारी मंडली को प्रतिज्ञा के तौर पे दिया था. उस प्रतिज्ञा वचन को हम पढ़ेंगे. But the people that అయితే know దేవుని their God బలం కలిగి shall be గొప్ప కార్యములు strong చేసేదరు and do exploits. Let us look unto the Lord for his help. దేవుని సహాయం కొరకు ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం. परमेश्वर की अगुवाई के लिए सहायता के लिए प्रार्थना में उनकी ओर देखते हैं. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతంగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ లోకములో అపాత్రులము, దేనికి పనికిరాని వారము అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి వందనములు, మా కొరకాయ శిలువలో మీరు చేసిన కార్యమును బట్టి వందనములు, మీరు కార్చిన రక్తమును బట్టి వందనములు. ఆ రక్తము ద్వారా మా ప్రతి పాపములకు క్షమాపణ, మా రోగములకు స్వస్థత కలిగించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మా యొక్క ఆత్మీయ రోగమును మీరు బాగు చేసినందుకు వందనములు. ఈ విధముగా మేము ఆత్మీయముగా ఎదుగుట కొరకాయ సంఘముగా మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క బైబిల్ ధ్యాన సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయము మా కొరకాయ దీవించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీ నామమును మహిమపరచుకున్నందుకు వందనములు. చేరి రాగలిగిన ప్రియులను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, బోధించిన తర్జుమా చేయటనైన మీ దాసులమైన మమ్మలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ సమయము కొరకాయ బలపరిచి, మీ ఆత్మతో అభిషేకించి, మీ రక్తముతో పరిశుద్ధపరిచి, మీ వాక్యము ద్వారా పరిశుద్ధపరిచి, మీ మహిమ కొరకాయ వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తి అన్నింటినీ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీ యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను ఈ సాధనములను తీసుకుని వస్తున్నాం.
ట్రాన్స్మిషన్స్ లో ఎటువంటి డిలేస్, డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ, ఇంకెవరైతే వివిధ కారణాలను బట్టి జాయిన్ కాలేకపోతున్నారో తండ్రి, మరి వీడియోస్ అయినా చూసి మీ వాక్యమును అర్థం చేసుకున్నట్టు కొరకైనా కృపను దయచేయమని ప్రార్థిస్తాం. యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. Past weeks we have meditated upon book of Daniel chapter 11 and verses up to 6 and 7. గత వారము దానియేలు గ్రంథం మొదటి 6 వచనాలు 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు ధ్యానించాం. पिछले सप्ताह में हम इसी दानियल का अध्याय 11 अध्याय से पहले 7 वचनों पर हमने ध्यान मनन किया. And the consequences and the next what happened in the previous history we are going to see. కాబట్టి ఈ యొక్క సందర్భంలో జరిగినటువంటి చరిత్ర, దాని వల్ల జరిగినటువంటి పర్యవసానాలు ఏంటో మనం చూద్దాం. और इस समय में इसके दौरान जो कार्य हुए थे और जिसके जो परिणाम का सामना हुआ था उसके बारे में भी हम ध्यान मनन करेंगे. And it is a Bible study, so that we are going to study what happened in the history by looking into the verses and dividing the verses according to the verses. What happened in the history we are going to see. కాబట్టి ఈ యొక్క ఇది బైబిల్ పఠనం కాబట్టి మనము ఒక పాఠం లాగా చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఏం జరుగుతూ వచ్చాయో వచనం వెంబడి వచనం మనం చూస్తూ ధ్యానిద్దాం. और ये बाइबल अध्ययन है और हम बाइबल को अध्ययन कर रहे हैं. तो इसके दौरान जो इतिहास में जो कार्य हुए हैं उसके बारे में हम वचनों को आधारित करते हुए वचनों के आधार पर ध्यान मनन को आगे ले जाएंगे. This picture what you are seeing here, you could understand the Nebuchadnezzar's dream and Daniel interpreted that dream. ఇక్కడ చూపించబడేటువంటి చిత్రం మనకు తెలుసు. ఇది దానియేలు మరి ఆ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, ఆ కళ భావాన్ని వివరిస్తూ దానియేలు దాని గురించి చెప్తూ వచ్చారు. और यहाँ पर हमें जो चित्र बताया जा रहा है, यहाँ पर जो बड़ी सी एक मूर्ति खड़ी है, इसके बारे में जो स्वप्न राजा ने देखा था, नेबुकदनेस्सर राजा ने जो स्वप्न में देखा था और इस स्वप्न का भाव दानियेल ने उसे समझाया था. The later days, the chapter 11, Daniel also received a vision, and in that vision, the same what was revealed in that dream, some of the things very clearly explained or prophesied to Daniel. దీని తర్వాత జరిగినటువంటి సంగతులు, తర్వాత జరగబోయే సంగతులను కూడా దానియేలుకు మరి అనేక విషయాలు దేవుడు దర్శనం ద్వారా చూపిస్తూ వచ్చారు. కొన్ని స్పష్టంగా చూపించారు, కొన్ని కొద్ది మాత్రమే చూపిస్తూ వచ్చారు. और ये स्वप्न के भाव बताने के बाद भी कुछ दिनों के बाद परमेश्वर ने दानियेल को भी दर्शन के द्वारा कई सारी जो भविष्य काल में होने वाली बातों के बारे में और जो हो रही हैं बातों के बारे में कई बातें वो संतुष्ट में बताए थे और कई बातें वो जस्ट थोड़ी सी बातें उन्हें क्लुप्त रूप में भी बताया गया. And this slide we can understand there are two kingdoms. One is southern kingdom and other is the northern kingdom. కాబట్టి ఈ యొక్క చిత్రంలో నుండి మనం గత దినాలు కూడా చూసాము. ఒకటి మరి దక్షిణ దేశము, ఇంకొకటి ఉత్తర దేశము. और इस जो मैप को हमें दिखाया जा रहा है उसके बारे में भी हमने ध्यान मनन किया है. यहाँ के देशों के बारे में जो एक दक्षिण की ओर पे एक देश है और उत्तर के ओर पे जो देश है, इनके बारे में भी हमने ध्यान मनन किया. I don't want to go in detail to the back things which were already explained, but just to refresh our minds, because we have some gap, to just refresh our minds, just I'm telling here, kingdom of Ptolemy, this is southern kingdom, and kingdom of Seleucus is the northern kingdom. కాబట్టి మనము గత కొన్ని వారాలు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను అంతా కూడా వివరించాను. అయితే మీకు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేయటకై ఒక్కసారి దీన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ మరి పచ్చగా ఉన్నటువంటి ప్రదేశము టోలోమి రాజ్యము,
అంతేకాకుండా ఈ యొక్క పింక్ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతము సెల్యూకస్ రాజ్యము. और यहाँ पर जो पिछले सप्ताह में हमने ध्यान मनन किया था, उन सारी बातों को मैं दोबारा दोहराना नहीं चाहता हूँ, लेकिन थोड़ी बातें आपके स्मरण में ले आना चाहता हूँ जो ताजा कर सके। यहाँ पर जो दो देशों के बारे में हम देख रहे हैं, एक राज्य के दो राज्यों के बारे में, एक फिलोमी का राज्य है और उत्तर की तरफ, और दक्षिण की तरफ हम देखते हैं सेल्यूकस के राज्य के बारे में। And in between these two kingdoms, the land, Palestine land is there. ఈ రెండు రాజ్యాల మధ్యలో పాలస్తీనా రాజ్యము ఆ ప్రదేశం ఉంది. और इन दो राज्यों के बीच में या इन दो देशों के बीच में हम देख सकते हैं एक छोटा सा जो फालस्तीन का नगर है। And the kingdoms around the Palestine or the Jerusalem, they are ruling without knowing their God, mean the real God, and they are Christless gods. కాబట్టి ఈ యొక్క పాలస్తీనా, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు మరి అనేక రాజుల ద్వారా పరిపాలింపబడతా ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతవాసులు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, నిజమైన దేవుణ్ణి, ఆ యొక్క రక్షకుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. और जो इस फलस्तीन का देश और यरूशलेम के जो नगर के चारों ओर जो देश है, वहाँ जो राजा लोग राज्य कर रहे हैं और वहाँ के लोग जो जी रहे हैं, वो परमेश्वर को नहीं जानते, सच्चे उद्धारकर्ता को वो नहीं जानते। बिना सच्चे उद्धारकर्ता को जाने ही वो अपने राज्यों का पालन कर रहे थे। So I misspelled that they are Christless kings, and here the people, those who know their God, people knowing their God, the real God, and they were oppressed and they were afflicted by these wars which happened around them. కాబట్టి ఈ వీరు దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ యొక్క పాలస్తీనా, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి తమ దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే వారు ఆ యొక్క ఎరిగినటువంటి వారు, ఎరిగిన వీరిని మరి ఎంతో మరి ఒత్తిడి లేక వారి చేత మరి ఎంతో వేదన, బాధ పొందుతూ వచ్చారు. और इनके जो यरूशलेम और गाजा के जो राज्य के चारों ओर जो देश है, इन जो परमेश्वर को और जो उद्धारकर्ता को नहीं जानते, इनके लड़ाइयों के द्वारा, इनके युद्धों के द्वारा ये जो छोटा सा नगर है, जो परमेश्वर को जानते हैं, जो परमेश्वर का ज्ञान रखते हैं, उन्हें इनके द्वारा, जो परमेश्वर को नहीं जानते हैं, उनके द्वारा कहीं से संकट और दबाव उन पर ले आया गया। The southern kingdom has a line of kings. They are called Ptolemies. 1, 2, 3, 4, 5, like that, 6, like that. కాబట్టి ఈ యొక్క దక్షిణ దేశపు రాజ్యము కొంతమంది ఈ రాజులు పట్టి ఉంది. ఇక్కడ మనం చూడగలము. మరి టోలమీ 1, 2, 3, 4, 5, 6 ఆ యొక్క రాజ్యములను, ఆ సమయాలను తెలియజేస్తూ ఈ 6 రాజులను మనం చూడగలం. और यहाँ पर हम देख सकते हैं दक्षिण देश के राज्य को जिन्होंने परिपालन किया था, तो टोलोमी राज्य कहकर उसे कहते हैं। और जिस तरह से उन्होंने राज्य का परिपालन किया, 1, 2, 3, 4, 5, 6 ऐसा हम देख सकते हैं यहाँ पर। And the northern kingdom, their throne name is Seleucus and Antiochus. These names are given: Seleucus I, Antiochus I, and Antiochus II, like that. This line will come. Northern kingdom. ఓకే. ఈ యొక్క ఉత్తర దేశపు రాజ్యము మరి దానికి ఉన్నటువంటి రాజులు సెల్యూకస్ 1, తర్వాత యాంటియోకస్ 1, 2, 3, 4, 5 ఈ రీతిగా ఆ యొక్క రాజుల పట్టి కూడా మనము చూడగలం. और हम देख सकते हैं इसी तरह उत्तर के देश के राज्य के जो भाग है, वहां पर जिन्होंने उस उत्तर देश को, उस उत्तर के राज्य को परिपालन किया, उनको ये नाम दिया गया है सेल्यूकस कर और एंटियोकस कहकर उन्हें नाम दिया गया। जिस तरह से 1, 2, 3, 4 उन्होंने उस उत्तर के भाग को पालन करते आए। In the previous study, we have studied that Ptolemy II has a daughter and a son, and daughter's name is Berenice, and the son's name is Ptolemy III. మనం గత దినాలు కూడా చూసాం. టోలమీ 2కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది.
ఆ కుమార్తె పేరు బెర్నిస్, కుమారుని పేరు టోలమీ 3. और हमने देखा पिछले सप्ताह में इस टोलोमी दूसरे राजा को एक पुत्री थी और एक पुत्र था। पुत्री का उसकी बेटी का नाम था बेरनिस और उसके बेटा का नाम था टोलोमी 3 कहकर। And Ptolemy too, they discussed with Antiochus I. He gave his daughter to Antiochus II with an agreement, with a condition. కాబట్టి ఈ టోలమీ రెండో రాజు మరి యాంటియోకస్ 2కు మరి తన యొక్క కుమార్తెను వివాహానికి ఇచ్చారు, కొన్ని షరతులతో ఇచ్చారు. यहाँ पर हम देखते हैं टोलोमी राजा, जो टोलोमी दूसरा राजा था, वह अंतियोकस राजा से एक प्रतिज्ञा की या एक वांछा बांधा उन दोनों ने कि उसकी बेटी का विवाह अंतियोकस दूसरे से करेंगे कहकर एक शर्त लगाकर। The condition was Antiochus II already married with Laodice, but he has to leave her and he has to marry Bernice. And he agreed and got married. కాబట్టి ఆ షరతు ఏంటంటే యాంటియోకస్ రెండో అంతకుముందే లవోడిస్ అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. కానీ షరతు ఏంటంటే ఆమెను విడిచి ఇప్పుడు బెర్నస్తో తను మరి ఆ వివాహం చేసుకోవాలి, తనతోనే జీవించాలి అనేటువంటి షరతు. और यहाँ पर हम देखते हैं एंटियोकस वो जो दूसरा व्यक्ति था जो वो ऑलरेडी विवाह कर चुका था एक लवोदियस नाम की स्त्री से, लेकिन यहाँ पर यह शर्त रखा गया था कि उसे इस स्त्री से वह छुटकारा देकर, उसे डिवोर्स देकर, उसे छोड़कर बर्निस से उसे शादी करना था। इसके लिए वो राजी हो गए। And he got married, Bernice, and got children. And then he also, broke the agreements and again invited Laodice in his life, and there some rivalry started here. కాబట్టి తను ఏదైతే షరతుకు అంగీకరించారో ఆ షరతు ప్రకారము బెర్నిస్ ని వివాహం చేసుకున్న తర్వాత కూడా తిరిగి ఆ షరతును దాన్ని మరి మార్చి వేసి దాన్ని ఏమాత్రం కూడా పాటించకుండా తిరిగి లవోదిస్ ని మళ్ళీ వివాహం తనతో కూడా జీవించడము, తనకు అలాంటి పరిస్థితులు అక్కడ వచ్చాయి. और यहाँ पर हम देखते हैं इस एंटियोकस दूसरे राजा ने जब बर्निस से शर्त को मंजूर कर इस स्त्री से शादी करने के बाद चंद दिनों के बाद उन्हें बच्चे भी होने के बाद चंद दिनों के बाद जो वांछा, जो शर्त उनके बीच में रखा गया था वह उसे तोड़ दिया और दोबारा उसके जीवन में इस लवोदियस स्त्री को उसने आह्वान किया, जिसके द्वारा इन दोनों के बीच में झगड़े शुरू हो गए। So Laodice came and she killed Antiochus II, and after that she also killed Bernice and her son also. కాబట్టి లవోడియస్ తను వచ్చి యాంటియోకస్ 2ని అంతేకాకుండా బర్నిస్ ని తన పిల్లల్ని కూడా చంపుతూ వచ్చింది. और ये लवोदियस स्त्री ने जब यहाँ इनके जीवन में दोबारा आ चुकी थी तो उसने क्या किया, इस अंतियोकस दूसरे राजा को भी मार दिया और उसके साथ साथ बर्निस और उसके बेटे को भी उसने मार दिया। Of course, I'm telling the history, what happened. For us it is history, but for Daniel it is a prophecy. Daniel don't know anything. What the Lord told to him, he wrote in this book. చూడండి, మనకైతే ఇది చరిత్రలాగా ఉంది, చరిత్రను మనం చూస్తా ఉన్నాం. కానీ దానియేలుకైతే ఇది ఒక ప్రవచనంగా దేవుడు చూపిస్తూ వచ్చాడు. అది ఏమై ఉండబోతుందో ఏంటో దానియేలుకు తెలియదు. కానీ దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దర్శనాలను బట్టి ఆయన ప్రవచిస్తూ ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో రాశారు. हमें तो ये देखते, अगर हम इसे देखते हैं तो एक इतिहास की तरह देखते हैं और इतिहास की तरह पढ़ते हैं, लेकिन उस समय में परमेश्वर ने दानियल को एक इतिहास की एक दर्शन के द्वारा और उस दर्शन में जो आने वाले भविष्य काल में होने वाले जो कार्यों के बारे में परमेश्वर ने उसे दर्शाया, एक वचन के रूप में उसे बताया। And Daniel understood what the Lord told and he wrote, and now for us it became history. Now you can see that
some dates like 260, 260, 280, 2861, like that. Some dates are here mentioned because it is a video recording. You can see later also, and you can understand the dates and the history. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చరిత్రలాగా ఉన్నాయి. దేవుడు అతనికి చూపిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూడగలం ఈ చరిత్రలో తేదీలు కూడా, సంవత్సరాలు కూడా రాయబడుతూ వచ్చాయి. 600, 280, 261, ఈ రీతిగా 246, ఈ రీతిగా ఉన్నాయి. ఇవన్నీ ఇదంతా కూడా రికార్డింగ్ లో ఉంటది కాబట్టి ఇంకా మీరు కావాల్సిన తర్వాత ఆ వీడియోలోకి వెళ్ళి కూడా చూడండి. ये सारी बातें दानियल के दर्शन के द्वारा बताया गया और दानियल को प्रवचन के द्वारा ये सब बताने के बाद ये सारी बातें दानियल ने एक लिख के रखा था, जो हम इतिहास की तरह अभी पढ़ रहे हैं। और यहाँ पर हम ये भी देख सकते हैं कि किन किन सालों में, किन किन वर्ष में ये बातें हुई कहकर ये सारी सेवकाई मीटिंग जो रिकॉर्डिंग के द्वारा चल रही है। तो आप इसे दोबारा बाद में भी देख सकते हैं, देखकर इस इतिहास को और ये जो साल यहाँ पर बताया गया इसके ऊपर आप स्मरण कर सकते हैं। One of our youngster, one girl asked me, "Uncle, how to remember all these dates?" ఒక యవనస్తు మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తురాలు అడుగుతూ వచ్చింది, అంకుల్ ఈ యొక్క డేట్స్ అన్ని ఏ రీతిగా గుర్తుంచుకోవాలి అని. और हमारी कलीसिया की एक जवान लड़की, एक जवान बेटी इस तरह पूछी कि अंकल, इन सारी वर्षों को, इन सारे तारीखों को किस तरह से हम स्मरण रख सकते हैं और याद रख सकते हैं कहकर। So no, we don't need to invest more time in remembering dates, but the overall view we should know what happened in the history. But for her, on paper, I wrote the previous history and the present history, a timeline on a paper. మనకైతే ఇవన్నీ కూడా ఈ డేట్స్ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దాని కొరకు సమయము, బలాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. మన కొరకైతే ఇది ఆ సమయంలో ఏం జరుగుతా వచ్చింది, ఒక క్లుప్తంగా దాని గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం అవసరము. అయితే ఆ యొక్క కుమార్తెకు మాత్రము మేము రాసి డేట్స్ ఇవన్నీ కూడా రాసి ఇచ్చాను. और इन सारी तारीखों को या इन सारे वर्षों को, इस सारे चीजों को याद रखने की हमें जरूरत नहीं है, उतना समय हमें व्यस्त करने की भी जरूरत नहीं है, उतनी शक्ति को भी व्यस्त करने की जरूरत नहीं है। लेकिन हमें मुख्य तौर से ये मुख्य अंश की रीति में ये याद रखना है या स्मरण में रखना है कि उन सालों में क्या हुआ है और किस तरह से ये प्रवचन लिखे गए और इतिहास में किस लिए ये लिखे गए, इन बातों को हमें स्मरण में रखना चाहिए। मैं तो फिर उस जवान बेटी को, जवान लड़की को जो भी इतिहास हुआ था उससे पहले के और आगे के तारीख और वर्ष सब लिखकर मैं उन्हें दिया। Just I would like to request you to remember these things happened in these areas before Christ. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నటువంటి చిత్రాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మేము ఒకసారి విన్నవిస్తా ఉన్నాం. క్రీస్తుకు పూర్వము జరిగినటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు ఉన్నాయి. और यहाँ पर जो स्क्रीन पे दिखाया जा रहा है, जो नाम दिखाए जा रहे हैं, इन नामों को मैं आपसे विनती करता हूं कि याद रखें, क्योंकि ये कार्य हुए थे मसीहा के आने से पहले। So Medo Babylonian, then Medo-Persian, then Greek divided into 4 kingdoms. Out of 4, now we are studying southern kingdom and northern kingdom up to this point. కాబట్టి ఈ యొక్క క్రీస్తు పూర్వం ఉన్నటువంటి రాజ్యాలు, బబులోను రాజ్యము, మాదీల పర్సీల రాజ్యము, గ్రీకుల రాజ్యం. ఈ గ్రీకుల రాజ్యము 4గా విభజింపబడుతూ వచ్చింది. దాంట్లో 2 ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. और यहाँ पर जो नाम लिखे गए हैं, जो राज्य के बारे में हमने देखा है, बबलियोनियन के राज के बारे में, मेदो और पर्शियन के राज के बारे में हमने देख रहे हैं और ग्रीक राज्य के बारे में देख रहे हैं, जो 4 भागों में, 4 हिस्सों में बांटा गया है। उनमें से 2 हिस्सों के बारे में हम बात कर रहे हैं जो उत्तर और दक्षिण में है। This southern king Ptolemy and northern king Seleucus, both are Greek generals under Alexander the Great. So there also that entire thing will become is under Greek. కాబట్టి ఈ యొక్క ఉత్తర దక్షిణ దేశ రాజులు
ఆ టోలోమే కావచ్చు, సెల్యూకస్ కావచ్చు, వీరందరూ కూడా ఒకప్పుడు అలెగ్జాండర్ కింద మరి సైన్యాధిపతులుగా ఉన్నటువంటి వారే ఈ విభజింపబడినటువంటిగా ఉత్తర దక్షిణ రాజులుగా రాజ్యాలను ఏలుతూ వచ్చారు. और हम यहाँ पर देख सकते हैं जो उत्तर के राजा के बारे में और दक्षिण के राजा के बारे में, ये दोनों पहले ग्रीक साम्राज्य के महाराजा अलेक्जेंडर के नीचे सैनिक के अधिकारी के जैसा थे। जब ये पूरे बढ़ चुके थे तो इन्होंने इस उत्तर और दक्षिण में बट गए। After that, Romans ruled, came into popularity, and they ruled. They captured all these kingdoms and they ruled. తర్వాత ఈ యొక్క రోమా సామ్రాజ్యం వారు ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఆ సమయంలో ఈ రాజ్యాలన్నింటినీ వారు ఆక్రమించుకుంటూ వచ్చారు. और उसके बाद रोमा का साम्राज्य का विस्तारण हुआ और रोमा के साम्राज्य ने इन सारे राज्यों को अपने हिस्सों में आक्रमण कर लिया था और अपने कब्जे में ले लिया था, और रोमा का जो परिपालन शुरू हुआ वहां से। So when we are studying all these things, our main motto is what is written in the scripture and what happened. That's what we are studying. కాబట్టి మనం ధ్యానిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం చూసేది ఏంటంటే దేవుని వాక్యంలో ఏమి రాయబడుతూ వచ్చాయి, అక్కడ జరిగిన సంగతులు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏ రీతిగా ఉన్నాయి అవి మనము పోల్చుకుంటూ ధ్యానిస్తా ఉన్నాం. और यहाँ पर हमने ध्यान मनन कर रहे हैं और हम देख रहे हैं कि परमेश्वर के वचन में क्या लिखा गया और इतिहास में क्या हुआ, उससे पहले क्या हुआ, वचन के आधार पर हम देख रहे हैं कि जिस तरह से यहाँ पर लिखा है और जिस तरह से कार्य यहाँ पर हुआ है, ये दोनों की तुलना करते हुए हम ध्यान कर रहे हैं। Book of Daniel, chapter 11, verse 7. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. दानियल का किताब 11 अध्याय के 7 वचन को हम पढ़ेंगे। Out of a branch of her roots shall one stand up in his estate. So here we can see her roots. What is her roots? Bernice. Bernice's root is nothing but Ptolemy III. So when Bernice was killed, he observed all these things what happened, and he tried to take revenge on Seleucus II, because Seleucus II is the son of Antiochus II. కాబట్టి ఆమె వంశములో అనగా ఎవరి వంశము అంటే బెర్నేస్ యొక్క వంశము. ఈ బెర్నేస్ యొక్క వంశంలో జరిగిన విషయాలన్నిటినీ టోలమీ III చూస్తూ వచ్చాడు. ఇదంతా చేసింది యాంటియోకస్ II, తర్వాత సెల్యూకస్ II, వీళ్ళందరూ చేస్తూ వచ్చారు. సెల్యూకస్ II చేస్తూ వచ్చాడు కాబట్టి ఇదంతా కూడా అతడు చూశాడు. और यहाँ पर हमने देखते हैं कि फिर उसकी जड़ों के बारे में, जड़ों मतलब यहाँ पर हम देखते हैं यहाँ पर जो टोलोमी का राजा तीसरा है, जो इसने इन सारे कार्यों को देखा था जो बेरनिस के साथ हुआ था, और एंटियोकस ने जो कार्य इनके प्रति किया था जिसके पुत्र सेल्यूकस के द्वारा किए गए थे, इन सारी बातों को उसने देख रहा था। And Ptolemy III entered into the Seleucus II kingdom, and he captured, and as I told last week, he came up to near India, and then he went back to his kingdom. చూడండి, ఈ సెల్యూకస్ రెండో రాజు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అంటే యాంటియోకస్ ప్రాంతానికి వచ్చి దాన్నంతటిని కూడా Ptolemy III వచ్చి ఈ యొక్క సెల్యూకస్ II రాజ్యానికి వచ్చి దానంతటిని కూడా దోచుకోవడమే కాకుండా లేదా ఆయన భారతదేశం వరకు కూడా వచ్చాడంటారు. మరి తర్వాత తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోయారు. और यहाँ पर हम देखते हैं टोलोमी तीसरा राजा जो सेल्यूकस दूसरे राजा के राज्य में आकर उस राज्य को आक्रमण किया, उस राज्य को आक्रमण करने के बाद हम यहाँ तक भी देखते हैं कि उसका जो राज्य का विस्तारण भारत देश तक भी वो आया कहकर हम देखते हैं। फिर दोबारा वो अपने राज्य को चला गया वापस। And in verse 9, so the king of the south shall come into his kingdom and shall return into his own land. That is the meaning of this explanation. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి విషయము 9వ వచనంలో చూడగలము. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి
మరలి తన రాజ్యంనకు వచ్చును. और जो बातें अभी आपसे कहा गया है उसका जो वचन के आधार पर अगर हम देखते हैं तो 9वें वचन में इस तरह लिखा गया, तब वह राज दक्षिण देश के राजा के देश में आएगा परंतु फिर अपने देश में वो लौट जाएगा कहकर। So here there was a great war in between Ptolemy III and Seleucus II. First Seleucus, Ptolemy tried to overcome Seleucus, he done, and after that Seleucus took revenge on Ptolemy. This rivalry continued for some more years. కాబట్టి మనము చూస్తూ వచ్చాం ఈ టోలమీ 3 సెల్యూకస్ రాజ్యం మీదకి రావడము, దానిపై యుద్ధం చేయడము, తర్వాత మళ్ళీ సెల్యూకస్ 2 ఆయన ఈ టోలమీ 3 మీదకి యుద్ధానికి వెళ్ళడం, ఈ యొక్క యుద్ధము, ఈ యొక్క శత్రుత్వము కొన్ని సంవత్సరాల వరకు ఆ రీతిగానే ఉంది. యుద్ధం కూడా జరుగుతూ వచ్చింది. और इस दौरान हम देखते हैं कि इस टोलोमी तीसरा राजा ने सेल्यूकस दूसरे राजा पर आया, उसके ऊपर आक्रमण किया, उससे युद्ध किया। फिर चंद दिनों के बाद इस सेल्यूकस दूसरे राजा ने टोलोमी तीसरे राजा के पास आया, वो भी उससे दोबारा युद्ध करने लगा। इस तरह से इन दोनों के बीच में युद्ध कई साल तक चलता रहा। And verse 9, okay, verse 10 we can read. But his sons shall be stirred up and shall assemble a multitude of great forces, and one shall certainly come and overflow and pass through, then shall he return and be stirred up even to his fortress. 10వ వచనం చదవగలం. అతడు కుమారులు యుద్ధం చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరువలే ప్రవహించు పొంగును, యుద్ధము చేయబూని కోట దనక వచ్చును. और 10 वचन में हम इस तरह पढ़ते हैं, उसके पुत्र झगड़ा मचाकर बहुत से बड़े बड़े दल इकट्ठा करेंगे और उमंडल वाली नदी के सामने आकर देश के बीच होकर जाएंगे, फिर लौटे हुए उसके गढ़ तक झगड़ा मचाते जाएंगे कहकर। See here, Seleucus II has 2 sons, Seleucus III and Antiochus III. చూడండి, ఇక్కడ సెల్యూకస్ 2 రాజుకి 2 కుమారులు ఉన్నారు, యాంటియోకస్ 3 అని, సెల్యూకస్ 3 అని. और यहाँ पर हम देखते हैं सेल्यूकस दूसरे राजा को 2 पुत्र है, वो है एक एंटियोकस 3 और सेल्यूकस 3 कहकर। Seleucus II, he died. How he died? History says, when he was traveling on a horse, he fell down from horse and simply he died. చూడండి, సెల్యూకస్ 2వ రాజు చనిపోతూ వచ్చాడు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఆయన గుర్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు గుర్రం మీద నుండి పడిపోయి కింద పడిపోయి చనిపోయాడు. और हम देखते हैं इस सेल्यूकस दूसरे राजा की मृत्यु हो गई थी। किस तरह से इस राजा की मृत्यु हो गई? जब अपने घोड़े पे वो सवार कर रहा था तो सवारी के दौरान उस घोड़े से नीचे गिरकर वह मर गया कहकर इतिहास कहता है। And later on, after the death of Seleucus II, Ptolemy also, after 4-5 years, he also died. ఈ సెల్యూకస్ 2 చనిపోయిన కొన్ని సంవత్సరాలకు, 4-5 సంవత్సరాలకు ఈ టోలమీ 3 కూడా, ఆ 3వ రాజు కూడా చనిపోయాడు. सेल्यूकस दूसरे राजा की मृत्यु के बाद चंद 4 या 5 साल के बाद टोलोमी तीसरे राजा की भी मृत्यु हो गई। And Seleucus II, after his demise, Seleucus III came into his kingdom, and in Ptolemy III place, Ptolemy IV, Philopator, he is called Philopator, he came into his kingdom. కాబట్టి సెల్యూకస్ 2 చనిపోయిన తర్వాత సెల్యూకస్ 3 ఈయన పరిపాలన చేస్తూ వచ్చాడు. ఆయన ఈ యొక్క టోలమీ 4 ఫిలోపాటర్ అనేటువంటి ఈయన యొద్దకు వచ్చాడు యుద్ధానికి. और यहाँ पर हम देखते हैं सेल्यूकस दूसरे राजा की मृत्यु के बाद उसका पुत्र सेल्यूकस तीसरे ने राज्य को संभाला, राज्य करने लगा। और इसी दौरान टोलोमी 3 की मृत्यु के बाद भी उसका जो पुत्र था फिलोपेटर, वह राज्य में आया। So in verse 10 we read that his sons shall be stirred up. His sons means Seleucus 2 sons stirred up. So Seleucus 3 and Antiochus, but the kingdom is
in the hands of Seleucus III, and he raged against Ptolemy. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో చూడొచ్చు, వాళ్ళు యుద్ధం చేయకూనుకొని వారు ఉప్పొంగుతూ వచ్చారు. ఆ యొక్క సెల్యూకస్ 2 యొక్క పిల్లలు, ఈ యొక్క 3 వీళ్ళు ఈ టలోమి 4తో యుద్ధం చేస్తూ వచ్చారు. और यहाँ पर जिस तरह से हम देखते हैं कि उसके पुत्र झगड़ा मचाकर बहुत से बड़े-बड़े दल को इकट्ठा करेंगे कहकर, इस तरह से इस सेल्यूकस III राजा ने इन सारे इकट्ठा कर टोलेमी 4 के ऊपर युद्ध के लिए आया. So Seleucus III, he assembled a great multitude of forces and warred with Ptolemy IV. కాబట్టి సెల్యూకస్ 3 ఈ రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని టోలెమీ 4తో యుద్ధం చేశాడు. और यहाँ पर हम देखते हैं इस सेल्यूकस तीसरा राजा ने बड़े-बड़े सैनिकों को और बड़े-बड़े दल को इकट्ठा कर टोलेमी चौथे राजा से युद्ध करने के लिए आया. So he tried to capture many areas, and he was successful for some time. కాబట్టి అనేక ప్రాంతాలు అతడు దాడి చేస్తాడు, యుద్ధం చేశాడు. మరి దాంట్లో కొంత సమయం మట్టుకు విజయుడు కూడా అవుతూ వచ్చాడు. और कई स्थानों पर, कई नगरों पर उसने आक्रमण किया और वह विजय भी हासिल किया कि उस राज्यों को आक्रमण करने में. And Seleucus, after some time, Seleucus III died, and in his place Antiochus III came into kingdom. ఈ సెల్యూకస్ 3 చనిపోయిన తర్వాత యాంటియోకస్ 3 అనేటువంటి మరి ఆ కుమారుడు ఆయన రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. और इस सेल्यूकस III की मृत्यु होने के बाद दूसरा जो पुत्र था वो एंटियोकस III राज्य में राज्य करने के लिए आया. In verse 13, for the king of the north shall return, and he shall set forth a multitude greater than the former, and shall certainly come after certain years with a great army with much riches. 13వ వచనం చదవగలం. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. आइए 13 वचन को पढ़ते हैं. यहाँ पर हम देखते हैं क्योंकि उत्तर देश का राजा लौटकर पहले से भी बड़ी इकट्ठा करेगा और कई दिनों वरन वर्ष के बीतने पर वह निश्चय बड़ी सेना और संपत्ति लिए हुए आएगा कहकर. So this verse tells us, see, after Seleucus III, Antiochus III became a strong king, and that's why he was called in the history Antiochus III the Great. మనం ఈ యొక్క వచనం చదివిన వచనం ప్రకారం ఈ సెల్యూకస్ 3 తర్వాత యాంటియోకస్ 3 రాజుగా అవుతూ వచ్చాడు. ఆయన ఎంతో గొప్ప ప్రభావశాలిగా అవుతూ వచ్చాడు. అందుకొరకే ఆ రోజుల్లో యాంటియోకస్ 3 ది గ్రేట్ అని అతన్ని పిలిచేవారు. और सेल्यूकस तीसरे राजा के मृत्यु के बाद एंटियोकस III जो राज्य को संभाला, ये बहुत ही महान और शक्तिशाली राजा की तरह अपने राज्य को और अपने साम्राज्य को उसने स्थापित किया. इसीलिए यहाँ पर उसे कहा गया कि एंटियोकस जो महान राजा है कहकर. And Antiochus III, with a great army, he went up to Egypt, and he fought with many riches. He came back to his kingdom, northern kingdom. ఈ యాంటియోకస్ 3 మరి గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని ఐగుప్తు వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా యుద్ధం చేసి గొప్ప సామాగ్రిని సమకూర్చుకొని తన దేశానికి తిరిగి వచ్చాడు. और हम देखते हैं इस एंटियोकस तीसरे राजा ने महान सैनिकों को या महान दल को इकट्ठा कर इसने जाकर मिस्र के राज्य पर युद्ध किया और मिस्र के ऊपर आक्रमण कर वहां से कई ज्यादा धन संपत्ति को उसने हासिल किया. उस सारे धन संपत्ति को लेकर दोबारा उसके राज्य को लौटाया. So if you understand all these things, what we can understand here, there is a great rivalry between these two kingdoms.
కాబట్టి ఇవన్నీ చదివితే మనకి ఏం అర్థమవుతా ఉంది అంటే ఈ రెండు రాజ్యాల మధ్య గొప్ప శత్రుత్వం ఉంది. और इन सारी वचनों को जब हम पढ़ते हैं, इन बातों को हम ध्यान करते हैं, तो हम क्या समझ सकते हैं कि यही कि इन दो देशों के बीच में महान युद्ध छेड़ा गया था और कई साल तक ये युद्ध चलता रहा। Not only rivalry, there was a revenge. For some time, Egypt was on top, and after some time, Syria was on top. చూడండి, శత్రుత్వమే కాకుండా ప్రతీకారం కూడా ఉంది. కొంత సమయం వరకు ఐగుప్తు మరి ఆ యొక్క రాజ్యం వారు పైచేయి సాధిస్తూ వచ్చారు. కొంత సమయం వరకు మరి సిరియా వారు పైచేయి సాధిస్తూ వచ్చారు. देखिए, इन दोनों राज्यों के बीच में केवल लड़ाई और केवल शत्रु दुश्मनी नहीं थी, लेकिन दुश्मनी के अलावा ये दो राज्य एक के ऊपर एक बदला ले रहे थे। तो कभी मिस्र अपने उनके ऊपर बदला ले रही थी, तो कभी सीरिया उनके ऊपर बदला ले रही थी। Now, if you see here, Ptolemy IV, when he died, his son is at the age of 4, at the age of 5. He was a very small boy. టోలమీ 4 చనిపోయినప్పుడు తన కుమారుని టోలమీ 5 రాజు, ఆయన యొక్క వయసు కేవలము 5 సంవత్సరాలు. और जब इस टोलोमी चौथा राजा की मृत्यु हो गई थी, तो उसका पुत्र जो था टोलोमी पांचवा, वो बहुत ही छोटा कम उम्र का था। उस समय में उसका उम्र 5 वर्ष का था। वो Here Antiochus III, he is a great master planner, and he has a daughter called Cleopatra. We can understand this name in the history. కాబట్టి ఆంటియోకస్ 3 మరి ఈయన గొప్ప రాజుగా ఉంటూ వచ్చాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు క్లియోపాత్ర. మనకు చరిత్రలో చదివితే ఈ పేరు కూడా చూస్తాం. यहाँ पर हम देखते हैं एंटियोकस तीसरा राजा, ये राजा बहुत ही महान और शक्तिशाली राजा था और बहुत ही ज्ञानी था, और उसे एक पुत्री थी, हम यहाँ पर देख सकते हैं क्लियोपात्रा कहकर। So he has sons Antiochus IV and Seleucus IV and a daughter Cleopatra. కాబట్టి ఆయనకు 2 కుమారులు, ఒక కుమార్తె ఆంటియోకస్ 4, సెల్యూకస్ 4, అంతేకాకుండా క్లియోపాత్ర అనేటువంటి కూతురు కూడా ఉంది. और इस एंटियोकस तीसरे राजा को 2 पुत्र भी थे, जिनका नाम था एंटियोकस चौथा और सेल्यूकस चौथा। इसी के साथ उसे एक बेटी भी थी जिसको नाम था क्लियोपात्रा। Now, Antiochus III, he planned a plan, and he gave his daughter Ptolemy IV at the age of 7 years. See, there was a large age gap, but with a strategy, he gave his daughter Ptolemy V in marriage. కాబట్టి ఆంటియోకస్ 3 ఏం చేస్తూ వచ్చాడంటే, ఒక గొప్ప ప్రణాళికతోని, ఉద్దేశంతోని ఈ యొక్క టోలమీ 5 రాజుకి ఆయన 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే, ఎంతో వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ తన కూతుర్నిచ్చి వివాహం చేశారు. और यहाँ पर हम देखते हैं एंटियोकस तीसरे राजा जो महान व्यक्ति था और जो ज्ञानी भी था, उसने एक योजना बनाई कि उसकी बेटी जो क्लियोपात्रा था, उसे टोलोमी 5 राजा को देकर उसे विवाह करना चाहता था, जो इन दोनों के बीच में बहुत ही उम्र की अंतर थी। So the strategy is Cleopatra, his daughter, if she go to southern kingdom, Egypt, she can be a person is there to get some information about this kingdom. As a queen, she is there, and he thought she will help in occupying this kingdom. కాబట్టి ఆయన ఒక ఉద్దేశం, ఆయన ఒక ఆలోచన ఏంటంటే, ఈ యొక్క తన కూతుర్ని అక్కడికి పంపిస్తే ఆ రాజ్యంలో, ఈ ఉత్తర దేశపు రాజ్యంలో ఉండి తన కొరకు సమాచారాన్ని అందిస్తుంది అనేటువంటి ఆశాభావంతో అక్కడ తనకు మరి ఆ ఉత్తర దేశపు రాజుకి ఇచ్చి వివాహం చేశాడు.
और ये राजा का मुख्य उद्देश्य ये था और उसकी इच्छा या उसकी योजना इस तरह से थी, अगर उसकी बेटी की ब्याह इस टोलेमी 5वें राजा से करेंगे तो वहां पर एक व्यक्ति को पहुंचाया जाएगा जो उस राज्य में क्या हो रहा है हर कार्य का समाचार उसे दे सके, ताकि उसके द्वारा इस राज के ऊपर भी वो आक्रमण कर सके। In verse 17, he shall also set his face to enter with the strength of his whole kingdom. 17వ వచనం, అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. और यहाँ पर हम 17 वचन में इसके बारे में पढ़ते हैं। 17 वचन में इस तरह लिखा गया, तब वह अपने राज्य के पूर्ण बल समेत कई सीधे लोगों के संग लिए हुए अपने लोगों और अपनी इच्छा के अनुसार काम किए करेंगे। Of course, I am skipping some verses because, of course, every verse has a meaning, every division has a meaning, but just I am jumping to cut short the story. I am jumping to verse 17. So this is the strategy. He gave his daughter to Ptolemy and entered into the Egyptian kingdom. కాబట్టి ఈ యొక్క వచనాలు మనం చూస్తా ఉన్నాం. చూడండి, కొన్ని వచనాలు నేను చెప్పట్లేదు, దీని అంతటిని మరి ప్రతి దానికి ఒక అర్థము ఉంది. అయితే దీని క్లుప్తంగా మరి మనం ధ్యానించడానికి కొన్ని వచనాలు నేను చెప్పట్లేదు. 17వ వచనం ప్రకారము ఈ యొక్క ఉద్దేశంతో ఆ యొక్క ఐగుప్తు రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఆలోచనతో మరి రాజు తన కూతుర్నిచ్చారు. अभी हम 17 वचन की ओर पहुंचे हैं। 17 वचन के ऊपर ध्यान मनन कर रहे हैं। उसके पहले के जो वचन है उसे हम छोड़ दिए हैं, क्योंकि यहाँ पर आगे भी अगर हम देख सकते हैं तो हर वचन में और हर बात में उसका अर्थ लिखा हुआ है, उसके बारे में इतिहास भी लिखा है। लेकिन हम हमारी जानकारी और हमारा अभी ध्यान मनन 17 वचन पे ले आए हैं। तो यहाँ पर हम देखते हैं इस राजा ने एक योजना बनाया, योजना के अनुसार, उसकी इच्छा के अनुसार उसकी बेटी का विवाह कर यहाँ पर भेजा, ताकि वहां के जो राज है वो जान सके और उस राज्य को हासिल कर सके। See, very clearly we can understand, we can read in verse 17, and he shall give him the daughter of woman. 17వ వచనంలో చదవగలము, ఏమనగా నశింపచేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. और यहाँ पर 17 वचन में हम देखते हैं वहां पर उसने एक स्त्री को इसीलिए दिया ताकि उस राज्य को वो बिगाड़ सके कहकर। So here in English, the daughter of woman, it indicates that Cleopatra was very beautiful woman and given to Ptolemy V to enter into the kingdom with that strategy he gave, but after marrying, the total thing was disturbed. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ప్రకారము ఈ యొక్క ఒక కుమార్తెను అతనికి ఇచ్చని అన్నారు. ఇంగ్లీష్ లో అయితే డాటర్ ఆఫ్ ఉమెన్ అని రాయబడింది. అయితే ఆ నశింప చేయాలనేటువంటి ఉద్దేశంతోనే అతడు ఇచ్చాడు, కానీ అది వివాహం అయిన తర్వాత ఆ యొక్క ప్రణాళిక లేకుంటే ఆయన యొక్క ఆలోచన అంతా కూడా బెడిసి కొట్టింది. और यहाँ पर हम वचन में देखते हैं कि एक स्त्री को वहां पर दिया गया, इसीलिए दिया गया। यहाँ पर हम देखते हैं कि ये स्त्री जो उसकी पुत्री थी, बहुत ही सुंदर स्त्री थी, उसे दिया गया था ताकि उस राज्य को बिगाड़ सके। लेकिन हम यहाँ पर देखते हैं जैसा उनका विवाह हुआ, उस विवाह के बाद पूरे परिणाम वहां के बदल गए। Verse 17, last part in English, but she shall not stand on his side, neither be for him. See the prophecy, how it is. చూడండి, ఇక్కడ ప్రవచనం ఎంత చక్కగా రాబడిందో 17 చివరిలో, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసి కొనదు. देखिए यहाँ पर इस 17 वचन के अंतिम भाग में प्रवचन किस तरह से स्पष्ट रूप में लिखा गया कि परंतु वह स्थिर ना रहेगी, ना उस राज्य की होगी। So what happened? Cleopatra married this small boy, and after marrying, she loved her husband, and she did not join with her father, and she was very intimate or close to her husband. చూడండి, క్లియోపాత్రను మరి తనకైతే ఆ యొక్క రాజుకి టోలమీ 5కి ఇచ్చారు. అయినప్పటికీ ఆ యొక్క
వివాహం జరిగిన తర్వాత మరి ఈ రాజుకు సమ్మతింపక తన యొక్క భర్తతోనే సమ్మతిస్తూ మరి ఆమె ముందు కొనసాగుతూ వచ్చింది. और यहाँ पर हम देखते हैं इस क्लियोपात्रा जो विवाह होने के बाद अपने पति से इतनी जुड़ गई थी और इतनी प्यार करने लगी कि उसके पिता से वो दूर हो गई और उससे उसको सहकार करने के लिए वो नहीं मानी थी. So if you see in verse 18, after this shall he turn his face unto the idols and shall take many, but a prince for his own behalf shall cause the reproach offered by him to cease. Without his own reproach, he shall cause it to turn upon him. 18వ వచనము, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సు త్రిప్పుకొని అనేకులను పట్టుకొనను, అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయను, మరియు ఆయన అవమానమును అతని మీదకి మరలా వచ్చినట్లు చేయను, అది అతనికి రాక తప్పదు. और 18 वचन में हम इस तरह पढ़ते हैं कि तब वह दीपों की ओर मुंह करके बहुतों को ले लगेगा, परंतु एक सेनापति उसके अहंकार को मिटाएगा, वरन उसके अहंकार को अनुकूल उसे बदला देगा. So then what Antiochus III did, he turned towards islands and later on he made friendship with the Romans and he took the help of Roman kingdom to get power over Ptolemy. కాబట్టి ఈ యొక్క యాంటియోకస్ మూడు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ పరిస్థితులన్నిటినీ చూచి తను అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క చిన్న చిన్న ప్రాంతాలను, ఐలాండ్స్ ని మరి తన యొక్క ముఖాన్ని ఆ దేశంలో తట్టు తిప్పుకున్నాడు. మరి అంతేకాకుండా రోమా సామ్రాజ్యంతో కలిసి తిరిగి ఈ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని మీద దాడి చేయడానికి పూనుకున్నాడు. और यहाँ पर हम देखते हैं इस अंतियोकस तीसरे राजा ने क्या किया, अपने मुंह को इस छोटे छोटे द्वीपों के ओर मोड़ लिया, मोड़कर उस राज्यों के पास जाकर उसने दोस्ती करना शुरू की और रोमा के साम्राज्यों से उसने सहायता लेना शुरू की, लेकर दोबारा इस राज्य पे वो आकर आक्रमण कर सके. After Antiochus III, Seleucus IV came into kingdom, and Seleucus IV also he made friendship with Romans, and Romans asked Seleucus, if you pay some money, if you do some investment, then only we will help you. So with that agreement, he agreed and joined with them. ఈ యాంటియోకస్ మూడు తర్వాత సెల్యూకస్ 4వ రాజు, ఈయన కూడా రోమీలతో స్నేహం చేస్తూ వచ్చాడు, వాళ్ళ సహాయాన్ని కోరుతూ వచ్చారు. అయితే రోమీలు ఒక షరతు పెట్టారు, నీవు పన్ను మరి చెల్లిస్తే కానీ, కొంత సొమ్ము చెల్లిస్తే కానీ మేము మీకు సహకరించమన్నారు. దానికి కూడా అతడు సమ్మతించి వారికి పన్ను చెల్లించారు. और एंटियोकस तीसरे राजा की मृत्यु के बाद सेल्यूकस चौथा राजा ने राज्य को संभाला और वह अधिकार में आया और वह भी अपने रोमियों के साथ दोस्ती करना चाहा, उनके साथ संबंध रखना चाहा, लेकिन इसके लिए रोमियो ने सहमत नहीं थे और उससे वो कहने लगे कि आप कुछ धन संपत्ति हमें दो, कुछ धन की हमें हमारी और सहायता करो, तभी हम आपकी सहायता करेंगे, कहने लगे. इसी के लिए भी वह सहमत था. Verse 20, then shall stand up in his estate a riser of taxes in the glory of the kingdom, but within few days he shall be destroyed, neither in anger nor in battle. 20వ వచనము, అతనికి మారుగా మరి ఒక్కడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వారిని లేపును, కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును, కానీ ఈ నాశనము ఆగ్రహం వలనైనను యుద్ధం వలనైనను కలగదు. और 20 वचन में इस तरह से लिखा गया उसके बारे में, तब उसके स्थान में कोई ऐसा उठेगा जो शिरोमणि राज्य में अंधेरे करने वाले को घुमाएगा, परंतु थोड़े ही दिन बीतने पर वह क्रोध या युद्ध किए बिना ही नष्ट हो जाएगा. So here a small thing I will tell and I will try to close. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. और यहाँ पर एक छोटी सी बात को मैं आप लोगों से बांटना चाहता हूँ, उसके बाद मैं इसको समाप्त करूंगा. Seleucus IV, when he was raising taxes,
he went up to Jerusalem. Here is the Jerusalem. సెల్యూకస్ 4 ఎప్పుడైతే ఈయన పన్నులు కట్టడము పన్నులు పుచ్చుకోవడం ఆరంభించాడో అప్పుడు ఆయన యెరూషలేం వరకు కూడా వెళ్ళాడు. और इस सेल्यूकस चौथा राजा ने जब इस चुंगियों को वसूल करना या चुंगी देना इस तरह से करते करते वह यरूशलेम के राज तक पहुंच गया. And he reigned nearly 11 years. He go on raising the taxes and putting taxes upon people, and he also put taxes on Jews. Then he one step forwarded. He went into the temple and took the vessels of the temple and he brought it out to pay the taxes. కాబట్టి ఈ సెల్యూకస్ ఈ రాజు ఏం చేశాడంటే పన్నులు ఆయన పరిపాలించిన 11 సంవత్సరాలు కూడా మరి పన్నులు కట్టమని ప్రజలకు పన్నులు విధిస్తూ వచ్చాడు. ఆ రీతిగా ఆయన యెరూషలేం వరకు వెళ్ళాడు. యెరూషలేం వరకు వెళ్ళి పన్నులు తీసుకోవడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి ఆ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క పాత్రలను అతడు పన్ను రూపంలో తీసుకొని వచ్చాడు. और हम देखते हैं सेल्यूकस राजा चौथे का राजा ने चुंगी देने के लिए चुंगी अपने पालन के जो 11 साल में वो पालन करता था, तो उन्होंने अपनी प्रजा पर उस चुंगी का अमल करता था और उस चुंगी को वसूल करने जाता था. वो उस चुंगी को वसूल करते करते वो यरूशलेम तक पहुंचा और यरूशलेम के मंदिर में जो सामग्री थी उस सामग्री को भी चुंगी के रूप में उसने ले लिया था. So by putting some money with the Romans, he want to become greater, but God did not allow it. The prophecy itself says that will not stand. కాబట్టి ఈ యొక్క రోమా ప్రాంతం వారికి కొద్దిగా పన్ను చెల్లించి ఇంకా చాలా ధనము ఈ పన్నుల ద్వారా నేను సమకూర్చగలనేటువంటి ఆలోచనతో మరి అతడు పన్నులు విధించడం ఆరంభించాడు, దాన్ని తీసుకోవడం ఆరంభించాడు. కానీ తాను చేసినటువంటి పనులు ఏమాత్రం నిలువ అని ఇక్కడ ప్రవచనము కలదు. అట్టి రీతిగానే దేవుడు అతని పనులను ఏమాత్రం కూడా కొనసాగించలేదు. और इस तरह से हम देखते हैं कि उस राजा का सोच विचार इस तरह से था कि मैं इन चुंगियों को वसूल करूंगा, वसूल कर थोड़ी सी चुंगियां मैं रोमियों के राज्य में भी मैं दूंगा और इस तरह से मैं कहीं ज्यादा धन संपत्ति को इकट्ठा करूंगा कर वह अपने सोच विचार में सोच रहा था. लेकिन परमेश्वर ऐसे होने नहीं दिया, जिस तरह से यहाँ पर लिखा गया था कि वो कई दिन तक वो टिक नहीं सका कहकर. In verse 20 it says, within few days he shall be destroyed, neither in anger nor in battle. 20 వచనంలో రాయబడుతూ వచ్చింది, కొన్ని దినములైన మాట అతడు నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహం వల్లైనను యుద్ధం వల్లైనను కలగదు. और यही यहाँ पर लिखा गया 20 वचन के अंतिम भाग में, परंतु थोड़े दिन बीतने पर वह क्रोध या युद्ध किए बिना ही नष्ट हो जाएगा. So history says, I will show you the map. Here the people of Palestine or Jerusalem, they took the help of a person called Heliodorus. So he is a general in this kingdom. These people took the help and to overcome Seleucus IV. So Seleucus IV was assassinated by Heliodorus. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ యెరూషలేం ప్రజలు ఈ యొక్క పరిస్థితులను చూసి ఆ సెల్యూకస్ రాజు మీద యుద్ధం చేయడానికి లేదా ఆయన మీద దాడి చేయడానికి మరి ఈ యొక్క టొలోమి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సైన్యాధికారిని ఎల్లోటస్ అనేటువంటి సైన్యాధికారి సహాయం తీసుకొని అతని మీద యుద్ధం చేసి గెలుస్తూ అతన్ని చంపివేస్తూ వచ్చారు. यहाँ पर हम देखते हैं इतिहास कह रहा है कि इस सेल्यूकस चौथे राजा से छुटकारा पाने के लिए या उसे युद्ध कर मारने के लिए यहाँ यरूशलेम के जो यरूशलेम के जो राज्य के लोग थे वहां पर उन्होंने एक हेलियोडोरस नामक एक सैनिक अधिकारी की सहायता ली. उसकी सहायता को लेकर उसके द्वारा इस राजा को वो मार दिए युद्ध में. After Seleucus IV, Antiochus Epiphanes came into the kingdom
of the northern kingdom. కాబట్టి ఈ సెల్యూకస్ 4 తర్వాత యాంటియోకస్ 4 ఎపిఫేనస్ అనేటువంటి వ్యక్తి రాజ్యం చేస్తూ వచ్చారు. और इस सेल्यूकस चौथे राजा की मृत्यु होने के बाद एंटियोकस चौथा जो एपिफेनस उनका नाम है वह राज्य के पालन में आए. So from Antiochus IV Epiphanes, it was a different kingdom, rule, and he in the word of God, verse 21, it is written about him, and in his estate shall stand up a veiled person. So he is Antiochus IV Epiphanes. కాబట్టి ఈ యాంటియోకస్ 4 నుండి ఒక రాజ్యం వేరుగా మరి అది పరిపాలించబడుతూ వచ్చింది. దాని గురించి వాక్యంలో 21వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అతనికి బదులుగా ఒక నీచుడు ఒక రాజు వచ్చును అనేటువంటి ఈ యొక్క రాజ్యాన్ని గురించి ఈ యొక్క రాజ్యం గురించి ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. और इस सेल्यूकस चौथे के राजा की मृत्यु के बाद जो एंटियोकस एपिफेनस चौथा राजा जो राज्य करने के लिए आया तो उसके बारे में इस तरह से लिखा गया. उसके बाद उसकी जो परिपालन का जो दशा था वो पूरी तरह से बदल चुका था. और यहाँ पर हम देख सकते हैं कि 21 वचन के पहले भाग में इस तरह से लिखा गया कि उसके स्थान में एक तुच्छ मनुष्य को उठाया जाएगा कहकर. So from verses 21 to 35, it is written about this king. And our theme verse is in 32. 21 నుండి 35 వచనం వరకు ఈ యొక్క రాజు ఆయన యొక్క పరిపాలన గురించి రాయబడుతూ వచ్చాయి. మనకున్నటువంటి మరి మన యొక్క ముఖ్య అంశము ఈ 32వ వచనం కూడా ఈయన యొక్క భాగంలో నుండే ఉంది. और इस राजा के बारे में 21 वचन से लेकर 35 वचन तक लिखा गया. और इसके बीच में जो हमारी मंडली को जो प्रतिज्ञा दी है वो 32 वचन में हम देख सकते हैं. So in verse 21, it is written about him, he obtained a kingdom by flatteries. So we are going to see what are the flatteries in the next Bible study. అతడు 21వ వచనంలో చూడొచ్చు, అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యంను అపహరించును. కాబట్టి ఈ ఇచ్చకపు మాటలు ఏంటి, ఆయన చేసిన విషయాలు ఏంటి, ప్రభు చిత్తమైతే వచ్చే బైబిల్ పఠనంలో మనం ధ్యానిద్దాం. और हम आने वाले दिनों में इसके बारे में हम ध्यान मनन करेंगे कि किस तरह से उसने किन तुच्छ बातों को उनसे कहकर उस राज्य का पालन किया, किस तरह की गलत संदेशों को या तुच्छ बातों को उसने वहां पर बताया. आने वाले दिनों में इसके बारे में हम ध्यान करेंगे. So those who know their God, the people that do know their God, shall be strong and do exploits. కాబట్టి తమ దేవుని ఎరిగినటువంటి వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదరు. और हम देखते हैं यहाँ पर परंतु जो लोग अपने परमेश्वर का ज्ञान रखेंगे वे हियाव बांधकर बड़े काम करेंगे. In spite of all these wars, the people of God are protected. చూడండి, యుద్ధాలన్నీ జరుగుతూ వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు కాపాడుతూ వచ్చారు. और उनके चारों ओर जो युद्ध हो रहे थे उस राज्यों में, उस राज्यों के युद्ध के दौरान भी परमेश्वर अपने बच्चों को बचा कर रखा. Around us, many things will happen, but those who know their God, they shall be strong, and they will only can do exploits. We can do exploits in our lives. కాబట్టి మన చుట్టూ కూడా అనేక విషయాలు జరగవచ్చు. అయితే తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేశారన్న రీతిగా మనం కూడా మన దేవుని ఎరిగినటువంటి వారంగా మనం కూడా గొప్ప కార్యం చేయగలం. और जिस तरह से हम देखते हैं हमारे चारों ओर भी कई सारी घटनाएं, कई सारी परिस्थितियां होते रहती है. और जिस तरह यहाँ पर लिखा गया कि परंतु जो अपने परमेश्वर को ज्ञान रखते हैं वो हियाव बांधकर बड़े काम करते हैं. इसी तरह हम भी हमारे परमेश्वर को ज्ञान रखते हैं और समझते हैं तो इसी तरह हम भी बड़े काम कर सकते हैं. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు. 20వ వచనం వరకు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము మేము ధ్యానించడానికి చరిత్రలో ఏం జరిగింది, ప్రవచనం ఏం చెప్తుంది, ఆనాడు మీరు దానియేలుకి ఏం చెప్పారు, ఆ పరిస్థితులన్నీ కూడా మేము మాకున్న కొద్ది సమయంలో కాల పరిమితిని బట్టి మాకున్న అవగాహనను బట్టి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధముగా ధ్యానం చేయడం ద్వారా తండ్రి ఈ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని
దేవుని బిడ్డలు ఎలాగో బలం కలిగి ఉంటారు, బలమైన గొప్ప కార్యములు చేస్తారు. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు ఎలాగో తన బిడ్డలకు సహాయం చేయగలడు అన్న సత్యము చరిత్రలో నుంచి మేము నేర్చుకొని మా జీవితాల్లో కూడా దాన్ని అన్వయించుకొని బలమైన గొప్ప కార్యములు చేసే విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన మాటలు బలహీనముగా చెప్పబడిన మాటలు తండ్రి బహుబలముగా ప్రజల హృదయముల్లో నిలిచి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఈ చరిత్ర మేము గమనించినప్పుడు తండ్రి ఒకనాడు మేము కూడా చరిత్ర అవుతాము. భవిష్యత్తులో మా బిడ్డలు మమ్మల్ని చూస్తారు. చూసినప్పుడు మేము ఎలాగో బలంగా ఉన్నాము ప్రభు కొరకు, మా గురించి మీరు ఏమైతే ఉద్దేశించారో అది మా జీవితంలో నెరవేరుతుందా లేదా అని మేము గమనించుకొని గ్రహించి జీవించుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ రేపటి దినం కొరకాయ మమ్మల్ని సిద్ధపరచమని, ఆరాధన సమయం కొరకాయ అనేక మంది మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి ఆరాధికులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రాత్రి మంచి విశ్రాంతి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటూ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.